జనరల్‌గా రాజకీయ పార్టీలలో అంతర్గత సమస్యలనేవి అన్ని రాజకీయ పార్టీలలో ఉంటున్నటువంటిది. మనం దేశవ్యాప్తంగా చూసుకున్నా, జాతీయ పార్టీలు చూసినా, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు చూసుకున్నా, ప్రా ఆయా రాజకీయ పార్టీలలో అంతర్గత సమస్యలు ఉంటున్నాయి. మనకు ఎగ్జాంపుల్ కరుణానిధి చూసుకున్నట్లయితే, కరుణానిధి వాళ్ళ కొడుకులిద్దరికీ తగాదా వచ్చినటువంటి నేపథ్యంలో అళగిరిని బయటికి పంపించేసేశారు. స్టాలిన్‌కి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ చూసుకున్నట్లయితే తండ్రి కొడుకులకే వచ్చినటువంటి విషయం ఉన్నది. ములాయం సింగ్‌ని కాదని అఖిలేష్ యాదవ్ పార్టీని తీసుకొని ఉన్నారు. అల్టిమేట్‌గా ఏమైందంటే రాజకీయ పార్టీలో పార్టీయే ముఖ్యమైతది. వ్యక్తులు ఆయా సందర్భాల్లో రకరకాల వచ్చినటువంటి సందర్భంలో ఆ వ్యక్తులను బయటికి పంపించడము, ఆ వ్యక్తిని రా ఆ పార్టీకి దూరం చేయడం అనేవి కూడా జరుగుతున్నటువంటివి. అభిప్రాయ భేదాలు వచ్చినా పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా. ఇది మన తెలంగాణ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం ఆ పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, నాయకులను విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అదేవిధంగా అనిరుద్ రెడ్డి అని జడ్చర్ల ఎమ్మెల్యే కోవర్టుగా కూడా ఉంటున్నారు పార్టీలో అనేది. బీజేపీకి సంబంధించి చూసుకున్నట్లయితే రాజా సింగ్ రాజీనామా చేస్తే ఆమోదం తెలిపారు. అంతకుముందుసారి ఆయననే సస్పెండ్ చేసిర్రు. సస్పెండ్ చేసి కూడా మళ్ళీ టికెట్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఉన్నది. ఈ రకంగా అన్ని రాజకీయ పార్టీల్లో అంతర్గత సమస్యలు వివిధ రకాలుగా కొనసాగుతున్నట్టు. ఇప్పుడు టీఆర్ఎస్లో సంబంధించినటువంటి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి దాంట్లో కూడా కవిత గారి విషయం ఆ కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ పార్టీలలో అంతర్గత అన్ని అన్ని కమ్యూనిస్ట్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల్లో అంతర్గత సమస్యలతో పార్టీలు అన్నీ చీలిపోయినాయి. పార్టీల్లో ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అయినాయి. కాంగ్రెస్లో కూడా రకరకాల కాంగ్రెస్లో ఆఖరికి కాంగ్రెస్ హైగా నిలబడ్డటువంటిది ఉన్నది. బీజేపీలో కూడా రకరకాలుగా పార్టీలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇవన్నీ రాజకీయ పార్టీలలో అంతర్గత సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సమస్యలు కావచ్చు, సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు అంతర్గతంగా వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంతమందిని ఆ రాజకీయ పార్టీని కాపాడుకుంటారు, కొంతమందిని బయటికి పంపిస్తారు, కొంతమంది వాళ్ళకు వాళ్ళే వెళ్ళిపోతుంటారు. ఆ కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కవిత గారి ఇష్యూ కూడా తప్ప ఇంకో పెద్ద వేరే తీరుగా ఇది ఒక సపరేట్ ఇక వస్తుంటాయి. ఇటువంటి సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి అంశంలో పార్టీ తన కోరిక నెరవేరేదనో ఉన్నటువంటి సందర్భంలో రకరకాల విమర్శలు చేస్తున్నటువంటి ఉంటాయి. అటువంటి ఆరోపణల కింద అటువంటి చూసుకోవాల్సిందే తప్ప ఇక అంతే. పార్టీకి దూరం అవుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ వస్తున్నట్టే కనిపిస్తుంది తప్ప ఇక అది ఒకసారి ఏ పార్టీలైనా ఆ రకమైనటువంటి కోణంలోనే మనం చూడాలి. ప్రస్తుతానికి ఇంకేం లేదు కదా. ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉన్నారు ఈ టైం వరకు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సమయం వరకు ఆ రకమైనటువంటి అంశం ఉన్నది. పార్టీ పరంగానే ఉన్నటువంటిది కనిపిస్తుంది. పార్టీ పరంగా పార్టీకి ఉన్నప్పుడు పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటే ఆ పార్టీల నాయకులు యాక్షన్ తీసుకుంటారు. మనం అన్నీ చూస్తున్నాం. ఈ పార్టీ కాదు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ చూసుకున్న చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావుని విషయంలో ఆ రకంగా జరిగినటువంటి చూసినాం. అందుకే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఏంటంటే వ్యక్తుల కేంద్రంగా, కుటుంబ కేంద్రంగా కొన్ని జరుగుతున్నటువంటి ఉంటాయి. మాత్రమే ఎలక్షనే ప్రధాన ఎజెండా. కానీ ఏ ఎలక్షన్ మేము లెక్క చేయమని కూడా మాట్లాడింది. అందుకే కదా పార్టీకి ఎలక్షన్స్, గెలుపు, అధికారం అనేది ముఖ్యం రాజకీయ పార్టీలకు. ఇక పార్టీ లేదంటే పార్టీ హైకమాండ్ పార్టీకి సంబంధించినటువంటి వారు గెలిస్తే ఎంత, పోతే ఎంత అంటే అవన్నీ ఇక పార్టీకి దూరం అవుతున్నటువంటి సందర్భం అనే అనుకోవాలి. ఎవరు పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, ఇంకెవరైనా మా పార్టీ మళ్ళోసారి అధికారం రావాలి, అధికారం లేకపోతే అధికారం ఉంటే మేము చేయాలని దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ అయినా అలా భావిస్తుంది. కానీ అలా ఇద్దరు వ్యక్తులు పార్టీకి భిన్న లైన్లో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ వాళ్ళ పార్టీకి అవసరాన్ని తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటాయి. మనం ఈ దేశవ్యాప్తంగా ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉన్నాం.